నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచగ్రహ కూటమి అంటే పంచ అంటే 5, గ్రహాలు కూటమి అంటే ఒక చోట కలవడం అన్నమాట. వీటిని పంచగ్రహ కూటమి అంటారు. అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితములేంటి, ఏ గ్రహాలు ఎట్లాగా ఇస్తున్నాయి, ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే జ్యోతిష ప్రకారము ఏ రాశిలోనైనా సరే ఒక గ్రహంతో మరొక గ్రహం కలిస్తే ఆ గ్రహాల కలయిక వల్ల కొంత ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి. ఒక గ్రహం ఇంకో గ్రహంలో కలవడం వల్ల ఆ ఫలితాలు, ఈ గ్రహం యొక్క ఫలితాలు, ఆ గ్రహం యొక్క ఫలితాలు, ఈ గ్రహం ఇచ్చే శుభమేంటి, ఆ గ్రహం కలిస్తే వచ్చే శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇలా ఒకే రాశిలో 2 కానీ 3 కానీ అంతకు మించి కానీ రాశులు గ్రహాలు కలిసి ఉన్నాయి అని అనుకుంటే కనుక ఒక్కొక్క దాంట్లో 5 ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో 3 ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో 6 అలాగా ఉంటాయి. షష్టగ్రహ కూటమి కూడా అంటుంటారు. ఇప్పుడు మనం ప్రత్యేకించి మాట్లాడుకునేది పంచగ్రహ కూటమి గురించి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎవరెవరికి యోగిస్తోంది, ఏ రాశుల వాళ్ళు ఏ పనులు చెయ్యకూడదు, ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ పనులు ఎలా మొదలు పెట్టాలి అనేది దృక్ సిద్ధాంత గణిత ఆధారితంగా జూన్ 6, 2024 పంచగ్రహ కూటమి ఏర్పడింది. అయితే ఆ రోజు వైశాఖ మాసంలో అమావాస్య అవ్వడం వల్ల చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. అలాగే వృషభ రాశిలో రవి చంద్రులు కలిసి ఉంటారు. శుభగ్రహాలైన శుక్రుడు, బుధుడు, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు కలిసి, అంటే ఈ 5 కలిసి ఒక కూటమిగా ఏర్పడడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. ఈ కూటమి ఎక్కడ ఏర్పడిందంటే వృషభ రాశిలో ఏర్పడిందన్నమాట. దీని ప్రభావము ఎవరెవరికి ఎలా ఉంటుంది చూద్దాము. ఈ వృషభ రాశిలో ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, మేషరాశి వారికి, అంటే ఈ 6 రాశుల వారికి విశేషంగా కలిసి వస్తుంది. అది ఎలాంటివి, ఎలా కలిసి వస్తుంది, ఏంటి చెయ్యాలి, ఇప్పుడు వివరంగా ఒక్కొక్కటి చూద్దాము. ఈ కూటమి ఉన్నప్పుడు ఏ రోజు శుభ సమయం చూసుకొని, శుభలగ్నం చూసుకొని, అంటే ఇప్పుడు నేను వివరంగా మీకు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి అన్ని వివరంగా చెప్తాను. అప్పుడు మీరేం చేస్తారంటే మీకున్న ఆ శుభ సమయంలో శుభలగ్నం ఏదైనా చూసుకొని ఏ పనైనా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ పంచాంగం ప్రకారము, అంటే ఈ దృక్ సిద్ధాంత ప్రకారము విశేషమైన ఫలితం వస్తుంది అని మన పంచాంగకర్తలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభావము ఏ ఏ రాశుల వారికి ఉంది అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందుగా మేషరాశి వారికి పంచగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడడం వల్ల వీళ్ళకి ధనయోగం ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో ఆనంద వాతావరణం కలుగుతుందన్నమాట. తర్వాత వృషభ రాశి వారికి జన్మరాశిలోనే ఈ యోగం ఏర్పడడం వల్ల సౌఖ్యము, ఆనందము కలిగి ఏ పనులు తలపెడితే ఆ పనులు సక్రమంగా అనుకున్న రీతిలో జరిగిపోయే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. తరువాత మిథున రాశి వారికి ఈ కూటమి ప్రభావం వల్ల ఒకంత ఖర్చులు అధికమయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఖర్చులు ఏమిటి అనేది మీరు బేరీజు వేసుకుని ఖర్చుల్ని తగ్గించుకోవాలా, ఏమిటి అవసరమో అనవసరం అనేది మీరు
పరిశీలనగా చూసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల ధనలాభము, ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోందనమాట. తరువాత సింహరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రయత్నాలు కనుక మీరు చేసుకున్నట్టయితే ఉద్యోగ లాభం కనబడుతోంది. ఆల్రెడీ అందులో ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులకు ఏవైంటయ్యా లాభం అంటే వారికి పదోన్నతులు కలిగి రాని బకాయిలు, అంటే మీకు గతంలో ఏమైనా ఏరియర్స్ ఉండిపోతే కనుక ఆ ఏరియర్స్ ఉద్యోగస్తులకు మాత్రము ఈ గ్రహ కూటమి వల్ల మీకు వచ్చే అవకాశం చక్కగా కనపడుతోంది. ఆ ప్రయత్నం చేయండి. సింహరాశి, ఈ పంచగ్రహ కూటమి సింహరాశిలో నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు అనుకూలిస్తాయి. అయితే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మాత్రం తలదూర్చకండి. అది కొంచెం అంత యోగించేటట్టుగా కనపడలేదు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారాన్ని కాస్త వాయిదా వేసుకుని ఉన్న వ్యాపారాన్ని మాత్రం విస్తరించుకోండి. మీకు లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. రాజకీయ రంగం వారికి, సినిమా రంగం వారికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి. సినిమా రంగం వాళ్ళకి ఆఫర్లు వస్తాయి. అది మీకు తగిన ఆఫర్ అవునా కాదా అని ఒకసారి చూసుకొని దాని మీద సైన్ చెయ్యాలి అని అంటే కనుక మీకు అనువైన సమయాన్ని చూసుకోండి. మీ నక్షత్రానికి, మీ జన్మరాశికి, దీనికి అంటే శుభలగ్నానికి సరిపోయినట్టుగా చూసుకొని సినిమా రంగం వారు ఆ అగ్రిమెంట్ మీద కనుక మంచి సమయంలో సైన్ కనుక చేసినట్టయితే మీకు మంచి కెరియర్ ఉండే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి కూడా ఇలాగే, అంటే మీరు ఏదైనా కొత్త పదవి మారాలన్నా లేదా ఉన్న పదవిలోనే మరింతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్నా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. తరువాత కొత్తగా రాజకీయ రంగం ప్రవేశం చేసే వాళ్ళకి కూడా ఈ సమయం చాలా అనుకూలమైన సమయం. కానీ అప్లికేషన్ వేసుకునేటప్పుడు, అంటే మీరు దీనికి పదవికి పోటీ చేద్దామనుకుంటున్నారో ఆ పదవికి ఆ సమయం చూసుకొని అప్లికేషన్ పెట్టుకోవడమో, లేకపోతే పెద్దవారిని సంప్రదించడమో, అధిష్టాన వర్గాలతో చర్చలు జరుపుకోవడమో, ఇలాంటివన్నీ మంచి సమయం చూసుకొని శుభలగ్నంలో కనుక మీరు ఈ పని ప్రారంభించినట్టయితే మీరు అనుకున్నమైన కీలకమైన పదవిని పొందగలుగుతారు. తరువాత వ్యవసాయదారులకు ఈ పంచగ్రహ కూటమిలో ఒడిదుడుకులు వస్తాయి. లాభాలు రాకపోయినా నష్టాలైతే రావు. మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి మాత్రమే మీకు తగినంత ధనం వస్తుంది. కాబట్టి మీరు కొత్తగా అప్పుల జోలికి వెళ్లకుండా ఉన్న అప్పులు తీర్చడానికి సమయం తీసుకోండి. ఎందుకంటే ఈ వచ్చిన అంతంత మాత్రమైన ధనాన్ని అప్పులు తీర్చడానికే కనుక మీరు వెచ్చించినట్టయితే తర్వాత మళ్ళా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ వచ్చిన ధనాన్ని అంతమాత్రంగానే ఉంచుకుని అప్పులకు వెళ్ళాలి అంటే తర్వాత ప్రయత్నం చేయండి. తర్వాత గిడ్డంగి వ్యాపారస్తులకు కానీ లేదా కార్పెంటరీ వాళ్ళకి కానీ చేతి వృత్తుల వాళ్ళకి కానీ ఈ మాసంలో ఈ పంచగ్రహ కూటమిలో చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు కొత్తగా ఏది చేద్దామన్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ పంచగ్రహ కూటమిలో శుభగ్రహాలు బుధుడు, బృహస్పతి, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు, ఈ 5 గ్రహాలు పంచగ్రహ కూటమిగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ముందుగా ప్రస్తావించుకున్న ఏ రాశుల వారికి పరిహారాలు చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాము. అయితే ముందుగా మేషరాశి వారు బుధుడికి, బృహస్పతికి, శుక్రుడికి, సూర్యచంద్రులకి జపం చేయించుకోవడం కానీ, హోమాలు చేయించుకోవడం కానీ, లేదా నవగ్రహాలకి ఆలయాలకి వెళ్ళి వారికి తగిన దానాలు ఇచ్చుకోవడము. అంటే బుధుడికి ఏమో పెసలు దానము, గురుడికి ఏమో ఉలవలు, ఇలాగా శుక్రుడికి, సూర్యుడికి ఏమో కందులు, చంద్రుడికి ఏమో బియ్యము, ఇలా ఆయా గ్రహాల వారికి మీరు
దానంగా ఇచ్చుకోవడమో, దాన ధర్మాలు చేయడమో, జపాలు హోమాలు చేయడము, తదుపరి ఈ గ్రహాలలో ఈ రాసుల్లో ఉండే వారికి కాలసర్పదోషమున్నా, లేదా సంతాన యోగం లేకపోయినా, లేదా వివాహ యోగ్యం లేకపోయినా సరే, ఎటువంటి సమస్యలున్నా సరే, ఈ 5 గ్రహాలకి తగిన శాంతులు కనుక జరిపించుకున్నట్టయితే మీకు ఉన్న ఏవైనా ఒడిదుడుకులు కానీ ఆ ఒడిదుడుకుల్ని దాటడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ రాశికి ఏ గ్రహానికి ఏం చేయాలి చూద్దాము. దీంతో పాటుగా మీరు తీర్థక్షేత్రాలు లేదా అంటే పుణ్యక్షేత్రాలు, ఆలయ దర్శనాలు కనుక చేసుకున్నట్టయితే మరింత విశేషమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు. త్వరితగతిన, ఆలస్యం అనుకునేది కాకుండా త్వరితగతిన మీకు ఆలయ సందర్శనం వల్ల మీ సమస్యలు తీరే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, లేదా తీర్థయాత్రలు అవ్వచ్చు, లేదా అంటే గుళ్ళు గోపురాలు కానీ తిరిగినా కానీ మీకు అత్యంత అనుకూలమైన కొన్ని రాసుల వారికి అంతగా లేదు. మీనరాశి వారికి అనగా, కుంభరాశి వారికి అనగా కొంచెం అనుకూలత లేదు. ధనస్సు రాశి వారికి, మిథున రాశి వారికి కొంచెం అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల వారు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే, బుధ గాయత్రి చేయడము, బుధుడికి సంబంధించిన ఓం బ్రూం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే ఆ గ్రహ యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. తర్వాత బృహస్పతికి సంబంధించిన అంటే గురువుకు సంబంధించినటువంటివి గురు ఆలయాలు కానీ, లేదా గురువారణ నియమాలు కానీ, లేదా అంటే గురువులను దర్శించడం కానీ, గురువులను కీర్తించడం కానీ, సత్కరించడం కానీ, లేదు అంటే ఆలయాల దర్శనము, లేదు అంటే ఇక్కడ మానేయమని కాదు, వాటితో పాటు చేసుకోమని అర్థం అన్నమాట. ఇవి చేసుకుంటూ గురుడికి సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రాలు వినడము, లేదా గురువార నియమాలు పాటించడం కనుక చేసినట్టయితే మీకు ఉండే గ్రహస్థితుల్లో కొంచెం అనుకూలమైన మార్పులు మీకు వస్తాయన్నమాట. ఆ గ్రహశాంతులు చేసుకున్నట్టయితే వారి అనుగ్రహం మీకు లభించినట్టే కదా. తర్వాత శుక్రుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం, హోమాలు చేయించుకోవడం, నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణాలు చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలను కనుక చేసుకున్నట్టయితే మీకు ఏవైతే కష్టాలు వస్తున్నాయో, ఏవైతే ఒడిదుడుకులను మీరు అనుభవిస్తున్నారో వాటి నుంచి త్వరితగతిన మీరు సులభమైన మార్గంలో మీరు సౌఖ్యాన్ని పొందే అవకాశం కనబడుతోంది. దీనికి ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే, మీరు తీర్థయాత్రలు వీలున్న వాళ్ళు తీర్థయాత్రలు చేయండి. ఇది కాశీ కానీ, లేదా తిరుపతి కానీ, లేదా అంటే కాళహస్తి కానీ, ఇలా మీకు దగ్గరలో ఉన్న తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయగలిగితే కూడా మీరు త్వరితగతిన తొందరగా శీఘ్రంగా ఆ కష్టాల నుంచి దాటగలుగుతారు. ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కలుగుతుంది. తరువాత సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి, ఈ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఒడిదుడుకులు అనుభవిస్తున్నారో, కొంచెం సమస్యలను చిక్కుకున్నారో వారు ఏం చేయాలంటే సూర్యుడికి అభిషేకాలు చేయడం, సూర్య నమస్కారాలు చేయడము, ఆదివార నియమాలు పాటించడము, ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతి ఆదివారం ఈ గ్రహకూటమి ఉన్నంత వరకు ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు ఆదివార నియమం పాటించి మాంసాహారాన్ని నిషేధించి సూర్యుడికి ఇష్టమైన జపాలు కానీ, లేదా ప్రదక్షిణాలు కానీ, లేదా అభిషేకాలు కానీ చేయించుకున్నట్టయితే ఆ యొక్క గ్రహం తాలూకా బాధలు అంతగా మనకి అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడదు. తరువాత దీనిలో కూడా ఎవరైనా సంతానం కలగని వారు, లేదా కుజదోషం ఉన్నవారు, లేదా వివాహం ఆలస్యం అయ్యేవారు, ఇలాగా ఎవరైనా తీవ్రమైన కష్టాలలో ఉండి
మాకు అవి అవ్వటం లేదు అని అనుకున్న వారు కూడా ఈ రాసుల్లో ఉన్న వారికి ప్రత్యేకమైన సూచన ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలి. మంగళవార నియమాలు పాటించండి. మిగతా గ్రహాలలో అంటే రాసుల్లో ఉన్నవారు ఇదే సమస్యని కనుక మీరు అనుభవిస్తున్నట్టయితే కనుక ఆయా గ్రహాలలో ఎవరికైనా అంటే బుధుడికైనా బుధవార నియమాలు, తర్వాత గురుడికి గురువార నియమాలు, శుక్రుడికి శుక్రవార నియమాలు, ఇలా వారి వారి నియమాలు పాటించుకుంటూ క్షేత్ర దర్శనంకి చేసుకోండి. కాళహస్తికి వెళ్ళి కాలసర్పదోషానికి సంబంధించినటువంటి ఏవైనా పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే వివాహం తొందరగా అవుతుంది, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా ఈ పంచగ్రహ కూటమిలో మీరు అనుకూలమైన పరిస్థితులు చూసుకొని ఈ పరిహారాలను కనుక చేసుకున్నట్టయితే ఆ గ్రహాలు అనుకూలించి మీకు తొందరగా మీ పనులు అయ్యే అవకాశం కనబడుతుంది. దీన్ని వృధా చేసుకోకుండా లేదా అంటే ఆ తర్వాత చేద్దాంలే అని నిర్లక్ష్య ధోరణి కనబరచకుండా చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఆ గ్రహాలు మీకు ఇస్తాయి. కాబట్టి ఆ దిశగా వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. చంద్రుడికి సంబంధించి ఏం చేయాలి అంటే సాయంత్రం పూట చంద్రోదయం చూసుకుని అంటే చంద్రుణ్ణి దర్శించుకుని చంద్రదర్శనం చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పాలను నైవేద్యంగా పెట్టినట్టయితే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. తర్వాత ముత్యం కనుక మీరు మెడలో ధరించినట్టయితే చంద్రుడికి సంబంధించిన ఉంగరంలో కానీ వెండిలో కానీ ఉంగరం వెండిలో వేయించుకుని చేయించుకోవడం లేదా వెండిలో గొలుసుగా వేసుకుని ముత్యాన్ని ధరించడం కనుక చేసినట్టయితే అంత తీవ్రత తగ్గుతుంది, ఆయన అనుగ్రహం దొరుకుతుంది. సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అంటే సూర్యగ్రహానికి కెంపు మనం ప్రత్యేకంగా చూపించడం జరిగింది. కాబట్టి కెంపుని మీరు ఉంగరంలో ధరించవచ్చు లేదా లాకెట్గానైనా వేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఇది ప్రత్యేకమైన సూచన ఈ గ్రహాలకి నేను మరీ చెప్తున్నాను. బుధుడికి పచ్చ పెట్టుకోండి. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ బుధుడికి పచ్చ పెట్టుకున్నట్టయితే మీకు తీవ్రత నుంచి అనుకూలతలోకి వస్తారు. తర్వాత శుక్రుడికి సంబంధించిన గురుడికి సంబంధించిన జెమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ధరించండి. అంటే బృహస్పతికి శుక్రుడికి అంత తీవ్రత ఉండదు కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ అంత అవసరం లేదు. వీటికి మాత్రము మీరు తప్పనిసరిగా బుధుడికి సూర్యుడికి చంద్రుడికి మీరు వీలైతే ఈ రత్నాలు ధరించి కనుక మీరు పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి అవకాశం కలుగుతుంది. తరువాత ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ పంచగ్రహ కూటమిలో ఈ పరిహారాలు తప్పనిసరి సూచనగా భావించి చేసుకోవలసిందిగా కోరుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలగాలని